శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థలు చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ లైక్ చేస్తూ ఉన్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే క్వాలిఫైడ్ సిఎంఏ అంటే సిఏ ఎలా అంటామో సిఎంఏ ఇక్కడ అంతే. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను, అంటే ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే అది పక్కన పెడితే నా సెల్ నెంబరు ఏంటంటే 7075389589 అండి. 7075389589. మీరు ఈ ఫోన్ నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేస్తే నేను అటెండ్ అవుతాను. అంతేకాకుండా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్పినట్టుగా ఉండాలండి. అవి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ మనం చెప్పచ్చు. మ్యాచెస్ ఉందనుకోండి, వధూవరుల జాతకాలు, అది మనం మ్యాచింగ్ కూడా చెప్తుంటాను నేను. అలాగే ముహూర్తాలు పెట్టడం కూడా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తుంటా. అలాగే మంచి మంచి కార్యక్రమాలు మనం చేస్తామండి. మీరు ఆది అంటే ట్రస్ట్, నమ్మకం. కాబట్టి మీరు నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ నేను ఇలా బిజీగా షూట్స్లో ఉన్నప్పుడు మీరు మెసేజ్ పెట్టండి, ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. వాట్సాప్లో మీ మెసేజ్ చూసి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు నేనే ఫోన్ చేస్తాను. నాకంటే ఎవరు లేరంటే, నాకంటే ఫోన్ రిసీవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా నా ఫోన్ నెంబర్లో కొంతమంది ఒక ఆది ఆస్ట్రాలజీ ఒకళ్ళు పెట్టారు ఎవరో, అది కాదండి, మనది ఏ అని ఉంటుంది. ఏ ఫర్ ఆది అండ్ ఆస్ట్రాలజీ ఏ అంటే. సో అదే ఏ అని ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సరే, అది పక్క పెడితే మనం 24th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు వారం రోజుల యొక్క గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉందండి. గ్రహాలు బాగా మారుతున్నాయి ఈ నెలలో కూడా. నాకైతే టైం సరిపోదాం, ఎక్కువ చెప్పేస్తుంటాను. కొద్దిగా ఓపిక వినండి, స్కిప్ చేయకుండా ఉంటే ఆ గ్రహాలు ఏ భావంలో ఉంటే ఆ భావం ఫలితాలు వస్తాయి అనేది మీరు తెలుసుకోవచ్చండి. కొద్దిగా ఓపిక పడండి, బ్యూటిఫుల్గా అర్థమైపోతుంది మీకు. అర్థమైన భాషలో చెప్తుంటా. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎక్కువగా ప్రయాణాలతో నిమగ్నమై ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు, ధనము సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు, లేట్ అయిపోతూ ఉంటాయి. కొద్దిగా అదొక్కటి చికాకండి. కొద్దిగా కుటుంబంలో కూడా మీ భార్య భర్తల విషయంలో కానీ, లేకపోతే మీ బంధువుల విషయంలో కానీ చిన్న మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన అంత మంచి శుభఫలితాలు ఎవడు తడుభావంలో గురుడు చిన్న దోషాలు ఇస్తుంటాడు. కాకపోతే మీ తమ్ముళ్ళకి బాగా మంచి చేయడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా బుధ శుక్రుల వలన మీ రాశికి బుధ శుక్రులు మంచి వాళ్ళే కాదు, కానీ సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఇంకొన్ని కాంబినేషన్స్ వలన మీరు బుధ శుక్రుల వలన విదేశ పర్యటన చేయబోతున్నారు. అది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బుధ శుక్రులు ఫస్ట్ పాయింట్ అండి. బుధ శుక్రుల వలన సినిమా రంగంలోనూ, నటనా రంగంలోనూ ఉన్న వారికి అందరికీ చాలా బాగుంటుంది. బుధ శుక్రుల వలన చర్చలలో బాగా పాల్గొంటారండి. ఈ బుధ శుక్రులే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం అన్నీ కలిగించడానికి వీరే. అది ఖచ్చితం. బుధ శుక్రుల కాంబినేషన్ అదే చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి. సరే, అది కాంబినేషన్తో పాటు ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఎంత చెప్పి నటనా రంగం అని చెప్పే కదండి, సంగీతం, సాహిత్యం, అది ఓకే. ముఖ్యంగా 4th భావం బాగుంటే సంగీతంలో బాగా నిష్ణాతులు అవుతారు. మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుంది. మీ తల్లిగారి కార్యక్రమం చాలా బాగుంటుందండి. తల్లిగారి ప్రేమ బాగుంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా దూసుకుపోతూ ఉంటారు. చక్కటి నోట్స్లుగా రాసుకుపోతూ ఉంటారు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా రైతులకి సకాలంలో డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చండి. ఇక్కడ వరకు ఓకే. అసలు చంద్రకేతువులు ఏంటి, 23, 24 తారీఖులో సింహరాశిలో కేతువుతో కలిసినటువంటి చంద్రుడు. అంతేకాకుండా 30 తారీఖున రవి బుధుడు కూడా వస్తారండి. రవి బుధుడు కూడా కాంబినేషన్స్ బాగుంటుంది. ఒక విధంగా బుధాదిత్య యోగం. ముందర చంద్రకేతువుల ప్రభావం ఏంటి, చంద్రకేతువుల వలన మీ జాతకంలో కూడా చూసుకోండి, పుత్రిక సంతాన యోగం కలగడము, ఆ సంతానాన్ని ఆపరేషన్స్ చేసి డాక్టర్స్ అడ్వైస్ వలన మీకు సెజరీన్ ఆపరేషన్ చేసి ఆ సంతానాన్ని బయట తీయవలసి వస్తుంది. ఆడపిల్ల పుట్టడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీ పంచమస్థానం ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో అంటాం కదా, చక్కటి లాభాలు వస్తాయి. ఆ ప్రభావం వల్ల కూడా మీకు కొంతమందికి నటనా రంగం, సంగీతం అంటారు కదా, సంగీతం, నృత్యం, సినిమా రంగం, టెలివిజన్ రంగం, వాళ్ళకి చాలా బాగుండడము, మాట నేర్పడడం బ్రహ్మాండంగా ఉండడము. 30వ తారీఖు మాత్రం ఆగస్టు 30వ తారీఖు రవి బుధులు రావడము, బుధాదిత్య యోగం ఉండడము, అన్ని రంగాలను ముందంజలో ఉండడము, ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కుజచంద్రుడు రాభావంలో
25, 26 తారీఖులో చంద్రమంగళ యోగంతో అద్భుతంగా బాగా మంచి ఫలితాలు ఇస్తారండి. కుజులు శనులు ఉన్నారంటే, కుజు చంద్రుడు ఉన్నారంటే. కానీ ఇక్కడ ఏమైందంటే 6వ భావానికి శని దృష్టి కూడా ఉంది కుజుడికి. ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొద్దిగా సాల్వ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఆ పక్కన పెడితే మీరు కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే మీకు ఎనిమీస్ వలన ప్రాబ్లమ్స్ కలగడము, అంతేకాకుండా ప్రయాణాలు అసౌకర్యం కలగడము, మీ మేనమామలుగా బాగుండకపోవడము, ఇవన్నీ జరుగుతాయంటే బహుశా మీకు నీటి ప్రమాదం కూడా సూచించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు మాత్రం బాగా జరగడానికి అవకాశం ఉందండి. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త బిజినెస్లో స్టార్ట్ చేస్తారు. దీన్ని విజయస్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా మనం. ఖచ్చితంగా బాగుంది మీకు. అంతేకాకుండా వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్ళడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము, అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయడము, తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు కొద్దిగా అసౌకర్యానికి గురవడము, దెబ్బలు తగలడము, హెల్త్ ఇష్యూస్ రావడము అవకాశాలు మీకు ఉన్నాయండి. ఎందుకంటే భాగ్యస్థానానికి ప్రభావం అంత అద్భుతంగా లేదు. గురుదృష్టి బాగున్నప్పటికీ శని కుజుల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే, ఏదైనా ప్రొఫెషనల్గా మీరు అంత అద్భుతంగా రాణించలేరు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారికి అంత అద్భుతంగా ఫలితాలు మంచివి ఏమి ఉండవు. బహుశా ఉద్యోగాల్లో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. రాహు ప్రభావం వలన విదేశీల పర్యటనలు, బాగా ఫ్లైట్లు తిరగడాలు, విదేశీ సంస్థలు సంస్థలు ఉన్నారు కదా, విదేశాల్లో ఫ్లైట్ సంస్థలు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్, ఇవన్నీ కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభస్థానంలో రాహు విశేషమైన లాభాలు చేకూర్చడంలో సందేహం లేదు. ఏదైనా శని కుజుల కాంబినేషన్ వల్ల నీటి ప్రమాదము పొంచి ఉంది. అలాగే అగ్ని వలన, నీటి వలన, అలాగే వర్షాల వలన బాగా ప్రమాదం ఉంది. అందుకే కాలికి దెబ్బలు తగ్గడానికి కాలి అంటే ఎడం పాదమో కుడి పాదం ఉంటుందండి, దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారు ఇద్దరిని పూజించడం వల్ల దోషాలన్నీ పరిహారం అవుతాయి. వృషభ రాశి వారికి ద్వితీయ భావంలోనే గురుడు ఉండడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యం మీకు దక్కి తీరుతుంది. భార్య భర్తలు అనురాగంగా ఉంటారన్నలో ఈ గురుడు ఒక్కడు చాలండి మీకు. అంతేకాకుండా ఆభరణ యోగాన్ని, విద్యా యోగాన్ని, పుత్ర సంతాన యోగాన్ని ఇవ్వడం కూడా ద్వితీయ భావంలో గురుడు కూడా ఉపయోగపడతాడు. అంతేకాకుండా చక్కటి భోజన వసతులు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారండి. ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో కూడిన భోజనాలు. ఏదైనా మీ చెల్లెళ్ళు కలవడానికి షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి మీరు. బహుశా ఆభరణాలు, వాహనాలు సౌఖ్యం మీకు ఉంటుంది. బహుశా బుధశుక్రుల వల్ల మీకు కొంతమంది భూములు కొనుక్కోవడానికి కొంతమందికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా మీకు న్యూస్ గ్యాదరింగ్ బాగా అద్భుతంగా ఉంది. ఏదైనా పంచమ స్థానం, చతుర్థ భావంలో చంద్రుడితో కలిసిన కేతువు, రవి బుధులు కూడా ఉన్నారు 30వ తారీఖు నుంచి. ఇది కూడా ఒక యోగం చెప్పచ్చండి. అద్భుతంగా మంచిదే. కానీ చంద్రకేతువులు చతుర్థ భావంలో ఉండడం వల్ల తల్లిగారికి బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు, విద్యలో బాగా రాణిస్తారు. కానీ బాగా శ్రమ పడతారు. శ్రమ పడందే మీకు విద్యలో సక్సెస్ అవ్వడం కష్టం. అలాగే రైతులు కూడా రండి, చాలా కష్టపడందే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగదు, అదృష్టవంతులు కాలేరు. ఏమన్నా కుజుడు పంచమ స్థానంలో కుజుడితో కలిసి చంద్రమంగళ యుగం 25, 26 తారీఖుల్లో ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే మీకు పుత్ర సంతానం కానీ కలుగుతారండి. నేను చెప్పేది డెలివరీ కోసం, ఆడవాళ్ళ కోసం చెప్తున్నానండి. డెలివరీ మీకు రెడీగా ఉన్న ఆగస్టు నెల ఎండింగ్లో ఇలా డెలివరీకి రెడీగా ఉన్నవారికి నార్మల్ డెలివరీ తక్కువ, సిజేరియన్ ఆపరేషన్ చేసి మీకు ఆ బిడ్డని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీస్తారు. ముఖ్యంగా అమ్మాయి అవ్వచ్చు. కొంతమంది జాతకుల పక్కన ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయండి, సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు. అంతేకాకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలండి. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. అంటే మీ పిల్లలు ఇప్పుడు డెలివరీ కాకుండా మీ పిల్లలు కూడా ఉంటారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళకు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగవచ్చు. కొద్దిగా వాళ్ళు నీటితో కానీ లేకపోతే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండమనండి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా మీ రాశి వారికి 6వ భావాలు కూడా బ్రహ్మాండంగా ఉండడం వల్ల 6వ భావం కూడా అద్భుతంగా ఉందండి. గురుడు చూస్తున్నాడు కాబట్టి మీకు న్యాయపరమైనటువంటి విషయాల్లో మీకు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మేనమామలకు అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ ఆరోగ్యం మహాభాగ్యం ఉంటుంది సార్, అంత అద్భుతంగా ఉంది. ఇంకోటి చెప్పాలంటే అంటే 7వ భావాధిపతి అండర్ ద క్లచెస్ ఆఫ్ సాటర్న్. అంటే అర్థం ఏంటంటే 7వ వాడు కుజుడు శని యొక్క క్లచెస్లో ఉండిపోయాడు. అంటే ఏంటి, ఆయన యొక్క అధీనంలో ఉండడం వల్ల వివాహాది వేడుకలు స్లో అయిపోవడము, వివాహాలు జరుగుతున్నప్పుడు కళ్యాణ మండపంలో కానీ చుట్టుపక్కల కానీ అగ్ని వల్ల ప్రమాదం కానీ, లేకపోతే ఆ రోజు కురిసే వర్షాల వల్ల ప్రమాదం కానీ, గాలి వల్ల ప్రమాదాలు కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ జరగాలని ఏం లేదండి.
నేను జస్ట్ చెప్తున్నాను అంతే, నా ఊహ. ఊహ అంటే ఊహ అని కాదు, కాంబినేషన్స్ వల్ల అలా జరుగుతుంది. కానీ అలా జరగకుండా ఉండడమే మనకు కావాల్సింది. కానీ మనం పూజలు చేసుకోవడం, అమ్మవారు, మనం గౌరీ అమ్మవారు పూజిస్తాం కదా, మన పెళ్లి కూతురు పూజిస్తుంది కదండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదాలు కానీ, నీటి వల్ల ప్రమాదాలు కానీ ఏం రావు, సంభవించవు. ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ రాశి వారికి కూడా, అంటే వృషభ రాశి వారికి భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. బహుశా ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చక్కటి విద్య వస్తుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు గురుగారులతో పాటు వెళ్తారు. గురుగారులు పట్టుకుంటే, వాళ్ళు పాదసేవ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ రావు, యాక్సిడెంట్స్ అనేవి రావు. ఇంకా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం 10th హౌస్లో రాహు ఉన్నాడు కదా, చెప్పడం మర్చిపోయింది. రాహు గురించి మేము చెప్పాలండి. రాహు మిమ్మల్ని బాహులు మీకు తిప్పుతాడు. ఎందుకంటే ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. ముఖ్యంగా డాక్టర్స్. దశమంలో రాహు ఉన్నాడంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా రాణిస్తారండి. మీరు ప్రొఫెషనల్గా అంటే వ్యాపారపరంగా బాగా డెవలప్మెంట్స్ ఉంటుందో, మీరు అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవారైనా అవ్వచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా సేఫ్ సైడ్గా చాలా బాగుంటుంది. శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పటికీ కుజదృష్టి ఉంది 12వ భావానికి, 11వ భావానికి. అంటే ఏంటి, మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంతమందికి పొలిటికల్ రంగంలో పదవులు మాత్రం రావడానికి అవకాశం ఉందండి. కొద్దిగా పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందో, లేకపోతే బ్లడ్ కనపడమో, చిన్న నడుస్తూ దెబ్బలు తగ్గడమో ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా సర్వ సౌఖ్యాలు దక్కి తీరుతాయి. మిథున రాశి వారికి రాశిలోనే గురుడు ఉన్నాడు కదండి, భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలో గురుడు ఉండడం వల్ల 1,00,000 దోషాలు, 5,00,000 దోషాలు, 1,00,000 దోషాలు బాగుంటారు అంటాం కదా. అంతేకాకుండా సర్వ శుభాలు కలిగేట్ చేస్తుంటాడండి. మీకు డైనమిక్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. కొంతమంది రచనా రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంది. బుధ శుక్కుల వలన అద్భుతంగా ఉంటుంది. నిజంగా కళారంగంలో మీరు ఉంటారు. బుధ శుక్కుల ద్వితీయ భావంలో ఎవరున్నారంటే వాళ్ళకి నృత్యము, అంటే డ్యాన్స్ చేస్తారు, సంగీతం వస్తుంది వాళ్ళకి, పాటలు పాడడం, గాయకులు. బుధ శుక్కుల ద్వితీయ భావంలో ఉంటే పర్ఫెక్ట్గా మీకు అన్ని అవకాశాలు మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఆ ఫీల్డ్ అంటే సినిమా రంగం అని, ఇలా పాటలు పాడేవాళ్ళకి బాగా చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి మీకు. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల చక్కటి విద్య రావడము, ధనప్రాప్తి కలగడము, చక్కటి భోజన వసతులు అంటే మీకు తెలుసు, చక్కటి భోజనము, కంఠాభరణాలు, ఇలాగ బుధ శుక్రుల కాంబినేషన్. పైగా చర్చిలలో పాల్గొనడము, సినిమా రంగంలో బాగుండడము, అలాగే వసతులు కొనుక్కోవడం, భూములు కొనుక్కోవడం అందం, భూములు కొనుక్కోవడం చాలా బాగుంటుంది. ఏదైనా చంద్రకేతువులు 3వ భావంలో ఎక్స్ట్రాడినరీ, చాలా బాగున్నారండి. రవిబుధులు కూడా వచ్చేస్తున్నారు, బుధాదిత్యోగము. సో ఈ విధంగా వచ్చేస్తున్నారంటే నేను చెప్పేది 30వ తారీఖు నుంచి వస్తారండి. ఈ విధంగా చంద్రకేతువులు 3వ భావంలో అంటే ధైర్యం, 2nd హౌస్ లార్డ్ 3rd భావంలో అంటే మీరు ప్రయాణం చేయడం వల్ల, మీ తమ్ముళ్ళ వల్ల మీ ధనప్రాప్తి, ధైర్యం కలుగుతాయి. అలాగే శుభవార్తలు 23, 24 తారీఖుల్లో శుభవార్తలు, 24 నుంచి చెప్పుకుంటాం కాబట్టి 24, 25 తారీఖులో శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 30వ తారీఖు నుంచి రవి బుధులు ఉన్నారు కాబట్టి బుధాదిత్యోగం చాలా బాగుంటుంది. 4th భావంలో కుజుడితో కలిసిన చంద్రమంగళ యోగం, 2nd హౌస్ లార్డ్ 4th భావం ఉంటే విదేశాలకు వెళ్తారు కదండి. విదేశాలకు వెళ్తారు, కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు మీకు ప్రయాణాల్లో అసౌకర్యం కలగడము, యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే దెబ్బలు తగలడము, చిన్న ఇబ్బందులు కలగడము జరుగుతుంది. ఇంత వర్షాల వల్ల ఆటంకాలు కలగడం జరుగుతుంది. కాకపోతే మీ తల్లిగారికి కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చండి. మీకు కొద్దిగా ఆవిడ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అందుకని ఆవిడ కూడా ఆపరేషన్ చేయడము, లేకపోతే చిన్న ఇప్పటి నుంచో పెండింగ్లోని ఆపరేషను, కొద్దిగా చదువులు ఆటంకాలు ఉండడము, రైతులు కూడా పంటలు నష్టాలు రావడం, వానల వల్ల వాళ్ళ పంటలు నష్టం కలగడానికి అవకాశాలు ఎక్కువనే, జాగ్రత్తగా చూసుకోండి. భయపడడం కోసం కాదండి, ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే. సెప్టెంబర్ నుంచి నేను చెప్పను నేను ఇటువంటివి బ్యాడ్, సెప్టెంబర్ తర్వాత నుంచి. సరే పక్క పెడతాడండి. మీ పుత్ర సంతాన యోగం బాగుందండి. మీ సంతానము, మీ పుత్రులు మీతోనే కలిసి ఉంటారు, మీ భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఇంకేం కావాలండి? భార్యాభర్తలు, మీ సంతానము కలిసి ఉండడమే కదా మీకు కావాల్సింది. అంతేకాకుండా మీ సాహిత్య రంగంలో కూడా బాగా రాణిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది మీకు సాహిత్య రంగంలో. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా దూసుకుపోతుంటారు. అంతేకాకుండా మీకు కొంతమంది పొలిటికల్ రంగంలో పదవుల కోసం ఆశించే వారికి పదవులు కూడా వచ్చేస్తాయి, అది గొప్ప అదృష్టం. అలాగే గాయత్రి మంత్రం సిద్ధి బాగుంటుంది. ఏదైనా భార్యాభర్తలు కూడా అనురాగం కలిసి ఉంటారు, దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి.
భగవంతుడి దేవాల చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. దీన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానము, వ్యాపార స్థానం అంటాం కదా మనం జనరల్గా. తెలియదు మీకు. ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదేమైనా మిథున రాశి వాళ్ళకి రాహు మనం చాలా అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాడండి. ఎందుకంటే ఆయన కుంభరాశిలో ఉండే వాయుతత్వ రాశిలో ఉన్న రాహు కాబట్టి యోగాన్ని ఇస్తాడు. భాగ్యంలో జనరల్గా భాగ్యంలో రాహు అంత యోగాలు ఇవ్వడు. కానీ మీకు మాత్రము నాన్నగారికి బాగుండేది చేయడము, నాన్నగారికి ఆయుష్ ఆరుద్దాయము అవన్నీ ఎక్కువ అవడము, గుర్తిష్టి ఉంది కదా. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్నతమైన విద్య వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, లేదా కోలు, సాఫ్ట్వేరు, అలాగే ఫార్మా రంగాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిలో కూడా బాగా దిగ్విజయంగా ఉంటారు. విహారయాత్రలు ముందర తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశం గురువుగారితో చేస్తారు. కొంతమంది నైమిసారణ్యం వెళ్తారు. అంతేకాదండి, దశమంలో శని నిజంగా కంటక శని అంటామండి. యాక్చువల్గా శని మీకు మంచివాడు కాదు. శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మంచివాడే కాదు, కంటక శని కాబట్టి చాలా ఇబ్బంది, ప్రొఫెషనల్గా ఇబ్బంది పెడుతుంటాడు. కానీ చిన్న మంచి పాయింట్ ఏంటంటే 9th హౌస్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి 10th హౌస్లో ఉన్నాడు తప్ప మంచి చేస్తాడు. అంటే రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము, గంగా స్నానం చేయించడము, విదేశాలకు వెళ్ళడము, అక్కడ బాగా వ్యాపారాలు ఉండడము, అలాగే మీ జీవన భృతి కోసం విదేశాలు వెళ్ళి చాలా సక్సెస్ఫుల్గా ఉండడము, అవన్నీ మీకు బాగా జరగబోతుందండి. అంటే మీరు ఒక విధంగా ఒక గ్రామానికో ఒక గ్రూపుకో లీడర్షిప్ క్వాలిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలో కూడా పనిచేసేవాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ఆయన పూజిస్తూ ఆంజనేయ స్వామిని పూజించడం, అలాగే శనీశ్వరుని పూజిస్తూ ఆంజనేయ స్వామిని పూజించడం, శివాభిషేకాలు చేసుకోవడం వలన మీకు ఎటువంటి గ్రహాల వల్ల దోషాలు ఏమీ ఉండవు. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోనే బుధ శుక్రులు ఉన్నారు. బుధ శుక్రులు మంచివాళ్ళ, అస్సలు మంచివారు కాదు. కానీ 2 శుభగ్రహాలు మీ రాశిలో ఉండడం వల్ల సర్వము శుభమే. ముఖ్యంగా వాహనాలు, గృహాలు, ఆభరణాలు ఇవన్నీ మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎప్పుడు మీకు చాలా అద్భుతంగా అందంగా తయారవుతారు. పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. చక్కటి గొలుసు అంటే బంగారం గొలుసు అంటారు కదా, ఆడవాళ్ళకి చాలా అద్భుతంగా మంచి చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది పడరండి. ఎందుకంటే 2nd భావంలో రఘుబుధులు ఉండడం వల్ల 30 వరకు చూస్తున్నారు అనుకోండి. చంద్రుడితో కలిసినటువంటి కేతువు మీరు రాశిలో 2వ భావంలో ఉంటే కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి. అలాగే కుటుంబంలో వృద్ధి ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే మీకు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ముఖ్యంగా షార్ట్ జర్నీ చేసేటప్పుడు మాత్రం మీకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. నడుస్తూ పడిపోవడము, లేదా కాళ్ళకి పాదాలకి దెబ్బలు తగలడము ఇవన్నీ ఉంటాయి. మీ తమ్ముళ్ళకి మీ చెల్లెలు కూడా అలాగే ఉండడానికి అవకాశం ఉందండి. దెబ్బలు తగలడానికి, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు చెప్తారు అంతే. వాళ్ళు తగిలిపోవాలి, దెబ్బలు తగలాలి ఏమి ఉండవు. వాళ్ళు జాతక బాగా బ్రహ్మాండంగా ఉంటారు, ఏమీ కాదు, బ్రహ్మాండం ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. కాకపోతే కుజుడితో కలిసిన చంద్రుడు ఉండడం వలన 25, 26 తారీఖులో చంద్రమంగళ యోగం కూడా ఏర్పడింది కాబట్టి ఒక విధంగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సున్నితంగా బ్రహ్మాండంగా చదువుకుంటారు. అలాగే మీ తల్లిగారి ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మీకు సంగీతం అంటే బాగా ఇష్టం కదండి. సంగీతంలో కూడా మీరు బాగా రాణిస్తారనలో సందేహం లేదు. చక్కగా సంగీతంలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీరు వాహనాలు, గృహాలు కొనుక్కోవడం ఇందాక చెప్పినట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా రైతులకి పంటలు వాళ్ళకి ప్రాఫిటబుల్గా బాగుంటుందండి. ఏదేమైనా సంతానం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ ఎవరు? కుజుడయ్యాడు కదండి. ఆయన ఎక్కడ చనితో చూడబడుతున్నాడు. అంటే చిన్న పాయింట్ చెప్పచ్చండి ఇక్కడ ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే మీరండి, ఆడవాళ్ళకి చెప్తున్నాను, అన్యథా భావించద్దు. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే డాక్టర్స్ సలహా మేరకు మీకు ఆపరేషన్ జరుగుతుంది. సిజరీన్ ఆపరేషన్ జరిగి బిడ్డని పైకి తీస్తారు. తల్లి కొడుకులు అనుకుందాం, తల్లి కూతుళ్ళు సేఫ్, ప్రాణగండం ఉండదు, ఖచ్చితంగా చాలా బాగుంటారు. ఎందుకంటే బ్లడ్ కనపడాలని, మీ ఒంటి మీద కత్తి పడాలని చెప్పి రాసిపెట్టింది కాబట్టి బహుశా ఈ విధంగా జరుగుతుంది. అంతే, భయపడకండి. ఎవరికి జరగాలని లేదు, అందరికీ జరగాలని లేదు. అంతేకాకుండా ఆయన పంచమాధిపతులు అయ్యాడు కాబట్టి మీ పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు కూడా నడుస్తూ పడిపోవడమో, దెబ్బలు తగలడమో అది చేసుకుంటూ ఉంటారు. బళ్ళు మాత్రం పిల్లలకి ఇవ్వకండి. బళ్ళు అంటే స్కూటర్లు అంటారు కదా, అవి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంతేకాకుండా గురు ప్రభావం చాలా బాగుందండి. కర్కాటక రాశి వారికి గురు ప్రభావం 6వ భావంలో ఉందంటే వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తుంటారు. శత్రువులు అంటే భయపడతారు, మీరంటే భయపడతారు. శత్రువులు మిత్రులు అవుతుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 8వ స్థానంలో రాహు ఉన్నాడు కదా, దోషం. శారీరక శ్రమ ఎక్కువ పడుతుంటారు. శరీరంలో మార్పులు వచ్చేస్తుంటాయి మీకు.
అలాగే కొద్దిగా పంటలో నష్టము, గృహంలో పీడ, ఇవన్నీ అంటాం కదా, అవేం జరగవు. గురు ప్రభావం కూడా ఉండడం వల్ల నేను చెప్పే దోషాలన్నీ చాలా సింపుల్గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే అష్టమ స్థానంలో శని దోషం చాలా ఉంది. సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే అష్టమ స్థానంలో శని వక్రగతిలో ఉంటే వాళ్ళకి నీటి ప్రమాదం ఇస్తాడు. అలాగే అగ్ని వలన ప్రమాదము, రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళకి పాదాలకు దెబ్బలు తగులుతాయి. బహుశా కట్లు కట్టించుకోవడము, బ్లడ్ కనపడము, వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది, అందరికీ కాదు. ఇంకోటి ఏంటంటే ప్రాణగండము, ప్రాణ నష్టము ఉండదు. శనీశ్వరుడు అష్టమస్థానం ఉన్నాడు కాబట్టి దీర్ఘాయుర్దాయాన్నే ఇస్తుంటాడు. కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు శని కుజుల వలన. శని కుజులకి తెలుసు కదండి, మనకి ఫైటింగ్ జరుగుతుంటుంది కదా, గ్రహ యుద్ధం. దాంట్లో చిన్న ఈ ప్రమాదాలనే జరగబోతున్నాయి. సరే, అది పక్క పెడదామంటే ఏదేమైనా మీకు మీ రాశి వారికి అంటే సింహరాశి వారికి భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా ఏం లేదు. మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా నష్టం రావడానికి, విదేశాలు వెళ్ళాలన్నా కూడా పరిస్థితులు అనుకూలించలేకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ రాశి వారికి సింహరాశి వారికి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవ్వడము ఉందండి. కానీ ప్రొఫెషనల్గా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు. పైగా తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు కూడా మీకు ప్రమాదాలు జరగడానికి అవకాశం. తీర్థయాత్రలు ఎందుకు? భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడము, శనితో చూడబడ్డము, శనైశ్వరుడు చూడడం వలన తీర్థయాత్రలు కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లాంగ్ డిస్టెన్స్ త్రూ చేసేటప్పుడు కానీ మీకు ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. అగ్ని వల్ల కానీ, నీరు వల్ల. అగ్ని వల్ల అంటే నీరు అంటే అర్థం ఏంటంటే వర్షాలు పడ్డం వల్ల ఏదో జరిగిన ప్రమాదం ఉందండి. ప్రమాదం అంటే అందరికీ మనం మరణించిపోతాం ఏం కాదు, చిన్న అసౌకర్యం కలుగుతుంది అని చెప్తున్నాం. ఒక్క గురుడు చాలడానికి మీకు 11వ భావంలో గురుడు అద్భుతంగా యోగిస్తున్నాడు మీకు. అంటే ఏంటంటే ముఖ్యంగా మీ అన్నయ్యలకి కానీ అక్కయ్యలు కానీ ఉంటే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండడము, ఫ్లో ఆఫ్ పని బాగుండడము, ఎప్పుడు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉండడము, ఎప్పుడు తృప్తిగా ఆనందంగా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండడం జరుగుతుంది. కానీ శనీశ్వరుడికి జాగ్రత్తగా చూసుకోవాలి. 12వ భావంలో బుధశుక్రులు మంచివాళ్ళు అంటారా? కాదు. ఈ బుధశుక్రుల వల్లనే ప్రయాణాలు సంభవిస్తాయి. మీకు విదేశాలకు వెళ్ళడము, అక్కడ సన్మానాలు జరగడము, అలాగే మీకు కొంతమంది భూములు కొనుక్కోవడము, డబ్బులు బాగా ఖర్చు పెట్టడము, చెరువులు బావులు దవ్విస్తూ దైవ దర్శనాలు చేసుకోవడం ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా అమ్మవారిని, అలాగే విష్ణుమూర్తిని పూజించడం వల్ల, శనీశ్వరుల వలన, కుజుల వల్ల దోషాలు చాలా తగ్గుముఖం పడతాయి. సింహరాశి అండి, సింహరాశి వారికి మీ రాశిలోనే చంద్రుడితో కలిసినటువంటి కేతువు అంత అద్భుతం కాదు. అంటే 23, 24 తారీఖుల్లో 24, 25 అనుకుందాం. సో కొంచెం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఖర్చులు అధికంగా పెడతారు, కోపము అధికంగా ఉంటుంది, ప్రేమ, భయము ఇవన్నీ ఉంటాయి. రవి బుధులు వచ్చేస్తారు కదండి మీ రాశిలోకి. రవి బుధులు వచ్చినప్పుడు 30 తారీఖు నుంచి వస్తారు. బుధాదిత్య యోగం ఉంటుంది. అంటే ఏ పని అయినా సరే అవలీలుగా సాధించి తీరుతారు మీరు. మ్యాథమెటిషియన్స్గా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే ధనం విషయంలో చాలా ఇబ్బంది ఉంటుందండి. ఫేసు మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కుజుడు ద్వితీయ భావన ఉండడం వల్ల, చంద్రుడితో కలిసడం వల్ల చంద్రమంగళ యోగం బ్రహ్మాండంగా ఉంది. అది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది 25, 26 తారీఖుల్లో. కానీ కుజుడికి సరిదృష్టి ఉంది కదా, గ్రహ యుద్ధం ఉంది కదా, అక్కడ వలన కుజుడే గెలుస్తాడు, అంత డౌటే లేదు. గ్రహ యుద్ధం వలన మీకు కొద్దిగా మొహం మీద దెబ్బలు తగలడము. అంటే మొహం మీద అంటే అర్థం ఏంటంటే కంటికి సంబంధించిన ఆపరేషన్స్ ఎప్పుడో చేయించుకుందాం కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంటారు మీరు, అదొకటి. అలాగే ఆ ఆపరేషన్ చేయించుకోవడము, పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అవి చేయించుకోవడము, చెవికి సంబంధించింది, అలా ఫేస్కు ఏదో దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి మహానుభావా అని చెప్పి. అదే డబ్బుల విషయంలో కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంతేకాకుండానండి మీరు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భయపడకండి, చక్కగా మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తారు. వాహన యోగం కూడా ఉంది. అలాగే మీ సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి సంతానం ఉన్నారు మీకు. ఆ సంతానం కూడా హార్స్ రైడింగ్ చేసి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. హార్స్ రైడింగ్ చేస్తారు ఈ పిల్లలు. అలాగే మీరు కొంతమందికి ఏమో గురుడి ప్రభావం వల్ల సాహిత్య రంగంలో అద్భుతంగా రాణిస్తారు. మీరే సాహిత్య రంగంలో బాగా రాణిస్తారండి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు, కింగ్ అనిపించుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి లాసులు రావు. ఏదైనా సప్తమ స్థానంలో రాహు సింహరాశి వారికి తప్పు. ఆ రాహు వల్ల దోషం చాలా ఉందండి. ఈ రాహు ప్రభావం వలన, అలాగే సప్తమ స్థానం రాహు వల్ల గురుదృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు జరగడము, భార్యాభర్తలు అనురాగం బాగుంటుంది. కానీ ఆలస్య వివాహం చేసేస్తూ ఉంటాడు రాహు. అష్టమ స్థానంలో శని ఉన్నాడు కదండి. అష్టమ స్థానంలో శని వలన నీటి ప్రమాదం మీకు పొంచి ఉంది. నీళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అంటే స్విమ్మింగ్ పూల్స్ కానీ, సముద్రాలు కానీ, నదుల దగ్గర కానీ, మీ గురువుగారులతోటో లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటే వెళ్ళండి. ఎందుకంటే మీరు ఒక్కరు నది దగ్గర కానీ వెళ్ళొద్దు. అలాగే అగ్ని ప్రమాదాల వలన, నీటి ప్రమాదాల వలన, వర్షాలు బాగా కురవడం వలన,
లేకపోతే మీకు కాలికి పాదాలకు దెబ్బలు తగలడం వల్ల జరగడానికి అవకాశం ఉంది. ఇది ఓన్లీ చెప్పదగ్గ సూచనలు మాత్రమే తప్ప భయపడవలసిన అవసరం లేదు. నేను మిమ్మల్ని ఏం భయపెట్టట్లేదు, భయపడకండి. సరే అది పక్క పెడదామంటే శనీశ్వరుడు ప్రాణాలను తీసేయడు, అష్టమస్థానే మంచిగా చేస్తాడు. ఏదేమైనా సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమాధిపతి కూడా ఆయన, మీకు భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి ఆయనే. కానీ మీరు బాగా విదేశాలు వెళ్ళేటప్పుడు, అదే దూరపతి తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్గా కూడా మీరు బాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి, దాంట్లో కూడా మీరు నిలదొక్కోండి. గురు ప్రభావం కూడా బాగుంది కాబట్టి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా చక్కటి సౌకర్యము, బట్టలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి రాహు ప్రభావం ఉండడము, శని కుజులు ప్రభావం ఉండడం వలన కొద్దిగా దోషాలు బాగా ఉన్నాయండి. ముఖ్యంగా శనీశ్వరుడు పూజించడం వలన, కుజుడు కూడా పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన, శివాభిషేకాలు కూడా చేసుకోవడం వలన చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది. దోషాలు పరిహారం తీరుతాయి. రాహు ప్రభావం వల్ల కూడా చక్కటి దోషాలు ఉన్నాయంటే కొద్ది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితంగా ఉండాలి అంటే అమ్మవారిని పూజించాలి. నిత్య సంతోషం అమ్మవారిని పూజిస్తే మరింత మంచిది. ఈ విధంగా మీ రాశి వారికి మీ సింహరాశి వారికి చాలా బాగుంది. కానీ చెప్పదగ్గ సూచన అంటే జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని భయపెడుతుంటే మాత్రం ఏమాత్రం కాదు. ఇంకా చెప్పాలంటేనండి, యాక్చువల్గా ఇంకో విషయం మర్చిపోయాను నేను. సింహరాశి వారికి బుధ శుక్రులు 12 భావాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా డబ్బులు సంపాదించిన వారికి బాగా ధనం ఖర్చు అవ్వడము, అలాగే దేవతానుగ్రహము, దైవానుగ్రహము, దేవతల యొక్క దర్శనాలు చేసుకుంటారు, దేవుళ్ళ దర్శనాలు. అలాగే చెరువులు, బావులు తవ్వించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీ ఉద్యోగం పట్ల అశ్రద్ధ చూపిస్తారండి మీరు. నాకు బిజినెసే కావాలి తప్ప ఉద్యోగం వద్దు అంటారన్నమాట. అలా ఉంటుంది మీది. అలాగే గురు ప్రభావం వల్ల కూడా మీకు ఏమవుతుందంటే వేదశాస్త్ర కోవిదులు ఉంటారు వాళ్ళకి, ఆగమశాస్త్ర పండితులకి ధనప్రాప్తి బాగా కలుగుతుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతున్న సందేహం లేదు. ఏదేమైనా సింహరాశి వారికి ఈ మొత్తం కూడా బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. స్వామివారిని పూజించండి, మీకు ఇష్టమైన దేవుని పూజించండి, అన్ని శుభాలు కలుగుతాయి. కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే మీ ఫేస్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఫేసు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటాం కదా లగ్నం రాశి అంటే. సో మీకు దెబ్బలు తగలడానికి అవకాశం ఉందండి. కొద్దిగా దెబ్బలు తగలడము, లేకపోతే చిన్న చిన్న ప్రమాదాలు జరగడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుజుడు చంద్రమంగళ యోగంలో ఉన్నప్పటికీ శని చూడడం వల్ల, గ్రహ యుద్ధం అవడం వల్ల, యుద్ధంలో ఫైటింగ్స్ అవడం వల్ల ఎవరు ముందంజలో ఉంటారో తెలియదు మనకి. నాకు తెలుసు, మీకు తెలుసుకోండి. కుజుడు మంచి బలవంతుడు అవుతాడు. ఏదైనా మీకు పాపి కాబట్టి కొద్దిగా మొహం మీద దెబ్బ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. కానీ డబ్బు విషయంలో మాత్రం ఏమాత్రము ఇబ్బంది పడరు. ఒకళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వాళ్ళకి చేసే తత్వంలో ఉంటారు. కుటుంబంలో వృద్ధి, భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా, ద్వితీయ భావం కూడా చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా భోజనము బాగా ఉంటుందండి. మీకు గౌరవింపబడతారు. ముఖ్యంగా బాగా మాట్లాడే శక్తి మీకు ఉందండి. ముఖ వర్చస్సు పెరుగుతుంది. అంతేకాకుండా మీ చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్న దినదిన ప్రవర్తనం అవుతూనే ఉంటుంది. అలాగే రైతులకి చక్కటి ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సంగీతంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. మీ పుత్రుల వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతాన బాధ్యత శనీశ్వరుడు తీసుకుంటాడు. కానీ కుజు దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీ సంతానాన్ని కూడా ఈ విషయం చెప్పాలండి. అంటే జనరల్గా నేను చెప్పేది జరగకూడదు. ఏంటంటే డెలివరీ టైం ఉంటుంది కదండి, జరగకూడదు జరుగుతాయి అనుకోండి. డెలివరీ టైంలో ఆడవాళ్ళకి, ప్రెగ్నెన్సీ టైంలో, బహుశా డెలివరీ అయ్యే టైంలో ఆడవాళ్ళకి నార్మల్ డెలివరీ కంటే సిజరీన్ చేయడం వలన, సిజరీన్ చేయవలసి వస్తుంది డాక్టర్ సలహా వలన. కాబట్టి తల్లి బిడ్డ సేఫ్. కాబట్టి ఏం భయపడకండి. మీకు సిజరీన్ ఆపరేషన్ జరగడానికి కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా మామూలుగా జరగచ్చు, కానీ సిజరీన్ ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి అంటే మీ పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోండి, బయటికి పంపించేయకండి. వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త సూచనలు తప్ప ప్రతి వాళ్ళని భయపెట్టేస్తే ఏమొస్తుందండి నాకు? నిజమా? అవునా కదా? కరెక్ట్, అవును. నాకేం భయపెట్టడం వల్ల నాకేమీ ఉండదు. మీకు మంచి జరగాలని కోరుకుంటా, అంతే. సరేనండి, పక్క పెడదాం. కన్యా రాశి వారికి 6వ భావంలో రాహు చాలా ధీటుగా మనగాడ నిలబడ్డాడు. ప్రతి రంగంలో మీకు ముందంజలో ఉంటే అన్ని సర్వదా రక్షగా కాపాడుతుంటాడు ఆయన. రాహు అక్కడ చాలు మీకు. రాజకీయ రంగంలో కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, అనేక రకాలుగా మంచి మంచి పనులు చేయడంలో కానీ రాహు అక్కడ చాలండి, బ్రహ్మాండంగా. కానీ సప్తమ స్థానంలో శని దోషం. సరే, అంత ఎలా ఉందా అంటే ఏంటి? ఏం లేదండి. సప్తమ స్థానంలో కానీ శనీశ్వరుడు ఉంటే వివాహాలు ఆలస్యంగా అయిపోతుంటాయి. శని దృష్టి కుజుడికి ఉంది కదా, కుజు దృష్టి శనికి ఉంది కదా. నీటి వల్ల ప్రమాదాలు అంటే బహుశా
ఆ రోజు వర్షాలు కురవడము, బాగా మీకు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లకుండా ఉండడము వర్షాలు బాగా కురుస్తాయి. నీటి వలన అంటే నీటి గండం కూడా చెప్పచ్చు. అగ్ని వల్ల కూడా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి, దెబ్బలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూచనలు అవన్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల యొక్క దూరం జరగడానికి అవకాశం ఉందా, దూరంగా ఉంటారు. ఏదేమైనా కళ్యాణాల్లో చేసేటప్పుడు కళ్యాణం చేస్తారు కదా మీరు, పెళ్ళిళ్ళు అంటే మీకు సూచనలు మాత్రం అండి, మీరు ఏమనుకోకండి. ఆ రోజు అంటే శనీశ్వరుడు సప్తమస్థానంలో ఉండి గ్రహయుద్ధం వల్ల, కుజుడు దృష్టి ఉండడం వల్ల ఆ రోజు కళ్యాణ మండపంలో కానీ, చుట్టూ ప్రాంతాల్లో కానీ, చుట్టుపక్కల కానీ అగ్ని వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. లేదా ఆ రోజు వర్షాలు బాగా కురడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త కూడా సరిపోతుంది. అది కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు కళ్యాణం చేసేటప్పుడు పెళ్లి కూతురు అమ్మాయి మన గౌరీ అమ్మవారి పూజ చేస్తుంది కదండి, గౌరీ పూజ చేస్తారు కదా, అప్పుడు ఆ గౌరీ అమ్మవారు మరి రక్షగా ఉంటారు, పెళ్ళి అయినంత వరకు బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేవన్నీ సూచనలు మాత్రమే. జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను, అంతే, జాగ్రత్తలు. సరే, ఏదైనా భాగ్యస్థానాన్ని కూడా అంత అద్భుతంగా లేదండి. భాగ్యం అంత త్వరగా ఏం రాదు. వచ్చినా కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా మీ చేస్తున్న ఉద్యోగం పట్ల చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా గురు ప్రభావం వలన వేదశాస్త్రంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, ఆగమ శాస్త్రంలో కానీ, అలాగే కొంతమంది అంటే విద్యా సంస్థలో కానీ, ఇట్లాగా మీ గవర్నమెంట్ ప్రొఫెషన్, దశమంలో గురుడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉంటారు, ఉన్నాయి, అదొక ఉంది. అలాగే వేదశాస్త్రాలు, పౌరోహిత్యం, ఇలా దశమ గురుడు చాలా చాలా చెప్పచ్చండి. అన్నీ చెప్పడం కుదరదు ఇక్కడ. ఈ విధంగా గురు ప్రభావం గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారని చెప్పచ్చు. అలాగే 11వ భావంలో బుధ శుక్రులు, ఇంకేం కావాలండి మీకు? 10th హౌస్లో ఆడు, మీ లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు, శుక్రుడితో కలిసినాడు. అంటే ఏంటి? భాగ్య రాజ్యాధిపతి లాభంలో ఉన్నారంటే కుంభస్థలం కొట్టినట్టే. అంటే ఏంటి అంటే మీ ప్రమోషన్ల ద్వారా బాగా డబ్బు సంపాదించడము, అలాగే మీ వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించడము, భూములు, తర్వాత గృహములు, వాహనాలు, సకల సౌఖ్యాలు కలిగినటువంటి గృహాలు కూడా ఉండడము చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా సినిమా రంగం, నటన రంగం, సినిమా, టెలివిజన్ రంగాలు బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా మంచి బట్టలు కొనుక్కుంటారు, వాహన సౌఖ్యం ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పెర్ఫ్యూమ్స్ బాగా సెంట్లు వాడతారండి. మీరు చూసుకొని కావాలంటే తప్పదు, నేను చెప్పేది తప్పదు. అంతేకాకుండా 12 కేతు కూడా చూసుకుంటే, కేతు అందరితో కలిసి కేతు కూడా అంత అద్భుతమైన ఏం కాదండి. జనరల్గా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటారు, దైవ దర్శనం కలిగిస్తూ ఉంటారు ఎక్కువ. అలాగే 23, 24 తారీఖులో అధికమైన ఖర్చులు కూడా ఉంటాయి మీకు. గుడులకి, గోపురాలకి వెళ్ళడం వల్ల, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల డబ్బు ఖర్చు అవడానికి అవకాశం ఉంది. రవి బుధులు కూడా 30 తారీఖు చూస్తున్నారండి. 30 తారీఖు రవి బుధులు ఇచ్చారంటే బుధాది చేయగం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నారు కాబట్టి విదేశ పర్యటన తిరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శనీశ్వరుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండి తీరుతాయి మీకు. తులారాశి వారికి కూడా ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా గురు ప్రభావంలో, గురుడు యొక్క అండర్లో మీరు ఉంటారని అర్థం ఏంటంటే, గురువు యొక్క దృష్టి మీ రాశి మీద ఉండడం వల్ల సర్వము శుభాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం చూసుకుంటే విదేశీ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది కుజుడు వలన. కానీ విదేశాలు వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అగ్ని ప్రమాదాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ అవడానికి అవకాశం ఉంది. అందరికీ కాదు, కొంతమందికి ఆ ఛాన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం సుబ్రహ్మణ్యం పూజిస్తే అటువంటి యాక్సిడెంట్ అవుతాయా? మరి రమణ మహర్షి గారు కూడా చెప్పారు కదండి మనకి, ఎవరైతే దైవ దర్శనాలు చేసుకుంటూ నిత్యము దేవుడి యొక్క ప్రభావంతో ఉంటారో వాళ్ళకి యాక్సిడెంట్స్ కావాలని చెప్పారు కదా. మనకు తెలియదే ఉంది. అయినా కూడా చిన్న దెబ్బలు తగులుతాయి, అంతే. భయపడాల్సిన అవసరం లేదండి. స్వల్ప భావంలో చెప్పుకుందాం. మళ్ళీ ఫైనాన్షియల్గా బాగా ఖర్చులు పెట్టేస్తుంటారు, ఎంత డబ్బు వస్తే అంత ఖర్చు పెడుతుంటారు. బహుశా మీ తమ్ముళ్ళని, అన్నయ్యని కలవడమో అయితే మీ అక్కయ్యల చెల్లెళ్ళని కలవడానికి అవకాశం ఉంటుందండి. ఏదైనా మీరు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారు. బహుశా వాహనం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహు ప్రభావం చాలా ఎక్కువ ఉందండి మీ మీద. అంటే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడడం, స్పీడ్గా లాగించేస్తుంటారు. కానీ చదువులో కూడా ఆటంకాలు ఎదురడానికి అవకాశం ఉందండి. చతుర్థాధిపతి అయిన శనీశ్వరుడికి కుజదృష్టి ఉంది కదా. అలాగే రైతులు కూడా నష్టాలు రావడము, వాళ్ళ పంటలు నీళ్ళల్లో మునగడానికి అవకాశాలు ఉండడము, గాలి వల్ల అసౌకర్యం కలగడానికి అవకాశం ఉంది. సరే, పంచమ స్థానం అదే రాహు వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. గురుదృష్టి ఉంది కాబట్టి సంతానము సకాలంలోనే పుడతారు. ముఖ్యంగా దేవుడి యొక్క దర్శనం వల్ల, దేవుడి యొక్క ప్రభావం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సుల వల్ల సంతానం ఉంటారు. ఏదైనా 6వ భావంలో శనీశ్వరుడు చాలా మంచివాడండి, జనరల్గా మంచివాడే. మీకు మంచి యోగాన్ని ఇస్తారు. కానీ కుజుడు చూస్తాడు అంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో పదవులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి
అంటే మినిస్టర్స్ కానీ రాజకీయ పొలిటికల్ రంగంలో ఉన్న వారికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, దెబ్బలు తగలడము, చిన్న చిన్న ఆపరేషన్ చేయించుకోవడము, ఏవో గాయాలు అవ్వడము ఉండడానికి అవకాశం లేదు తప్ప నిజంగా అయిపోతాయండి ఏం కాదు. మీ జాతకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సరే అవి సూచనలు మాత్రమే. సరే పక్క పెడదామండి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే మీ తులారాశి వారికి కూడా గురు ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చక్కటి చదువులు వస్తాయి. అలాగే విద్య రీత్యా అద్భుతంగా మీరు బాగా రాణిస్తారు. విదేశాల్లో కూడా తీర్థయాత్రలు చేస్తారు. మీరు సామాన్యం అండి, అద్భుతం కదా. అంతేకాకుండా మీ రాశి వారికే కొంతమంది ఉన్నారు కదా, ఎవరు వేదశాస్త్ర పండితులు అంటాము, అంటే వాళ్ళందరూ వేదశాస్త్రం వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి విద్యా సంస్థలో బాగా డబ్బులు వస్తాయి. ఏదైనా బుధ శుక్రుల వల్ల దశమంలో బుధ శుక్రులు అంటే మాటల అంటే ఏంటంటే చరరాశిలో ఉన్నారంటే మీరు ఉద్యోగం రీత్యా వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు అని తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. సో బుధ శుక్రుల వలన మీరు భాగ్యస్థానంలో అంటే యాక్చువల్గా దశమ స్థానం చెప్తాం దాన్ని, 10th హౌస్లో బుధ శుక్రుల వలన మీ ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారండి. సినిమా రంగంలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి కూడా బాగా అవకాశాలు వస్తాయి. వాళ్ళు విదేశాలు వెళ్తారు షూటింగ్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా. షూటింగ్ రీత్యా మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు బుధ శుక్రుల వల్లనే అవుతుంది. డబ్బులు కూడా బాగా సంపాదించుకుంటారు. ప్రొఫెషన్ ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. బుధ శుక్రుల వల్ల సినిమా రంగానికి బాగా ఎక్కువ భూములు కొనుక్కుంటారు. అంతేకాకుండా లాభస్థానంలో చంద్రుడితో కలిసి కేతు మాటల, పైగా రవి బుధుడు కూడా వస్తారు. రవి మీకు అవుతాడు మంచివాడు కాదు కదా, బాధ కూడా అవుతాడు. బుధుడితో కలిసాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. సో ఏదేమైనా మీకు 11వ భావం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా బాగుందండి. ధనప్రాప్తి బాగా ఉంటుంది. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసింది సూచన. ఎందుకంటే కుజుడు 12వ భావంలో ఉన్నాడు మీకు అష్టమాధిపతిగా. కానీ మీకు శని దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా దెబ్బలు తగ్గడము, నీటి వల్ల ప్రమాదాలు, రోడ్ యాక్సిడెంట్స్, ఇట్లా చిన్న చిన్నవని మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది జరగకపోవడానికి. కానీ నేను చెప్పేది సూచనలు మాత్రమే, జరగడానికి అవకాశం ఉంటుంది. మహానుభావ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని మొత్తుకుంటున్నాను. సరే అది పెద్ద ఇబ్బంది ఏం కాదనుకోండి. సో ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు దోషాలు పోవాలంటే ఖచ్చితంగా శనీశ్వరుడికి శైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అలాగే ఆంజనేయ స్వామిని పూజించాలి. కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండాలంటే మనం ఎలాగ చేస్తాం వ్యూహ లక్ష్య మంత్రం చేయాలండి. పైగా అంత శ్రావణ మాసం కాబట్టి ఎవరైతే వ్యూహ లక్ష్య మంత్రాన్ని చేస్తారో 108 సార్లు డైలీ ప్రతిరోజు వారి ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉంటుంది. అలాగే కలువ పూలతో ఎవరు చేస్తారో శాశ్వతంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబం పరంగా చాలా అభివృద్ధి పరంగా ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు జనరల్గా. అంతేకాకుండా కుటుంబంలో సౌఖ్యం కూడా తగ్గుతుంది. మీకు చక్కటి భోజనం వస్తుంది, ఎక్కడికి వెళ్ళంటే భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే విదేశ పర్యటన చేస్తారు. అలాగే చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ గురు ప్రభావం వలన ఆటంకాలన్నీ తొలగిపోయి చక్కగా బాగుంటారు. ఆభరణ సౌఖ్యం ఉంటుంది. అంతేకాకుండా మీరు రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి పంటల్లో ధన నష్టం రాకుండా ధనం ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో వృశ్చిక రాశి వారికి సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. జనరల్గా శనీశ్వరుడు ఉండడం వల్ల ఆడపిల్లకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, స్లో అయిపోతూ ఉంటుంది అంటాం కదా మనం. అక్కడ ఏముంది, కుజుడితో కలిసినటువంటి శనీశ్వరుడు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు. గ్రహయుద్ధం స్టార్ట్ అయింది అక్కడ. మరి ఎవరు బలవంతుడు అవుతాడు? కుజుడే బలవంతుడు అవుతాడు. అది సమస్య ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది జనరల్గా ఏంటంటే చెప్పాలంటే ఇక్కడ అంటే మీ లేడీస్ చెప్తున్నారండి, కొంతమందికి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వడం కష్టము. డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఆపరేషన్స్ చేయించుకుంటారు. సిజరీన్ ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తారండి. అలాగే బిడ్డ తల్లిగారు సేఫ్ అని అంటాడు డాక్టర్ గారు. కరెక్ట్ ఇది. శనీశ్వరుడు ఎవరిని చంపడం మంచి చేస్తాడు అంతే. సో ఈ ప్రభావం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇది శనీశ్వర ప్రభావం, శని వలన. అంతేకాకుండా పాదాలకు దెబ్బలు తగ్గడము, దెబ్బలకు బోన్స్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఇంకా చెప్పాలంటే పాదాలదే కాకుండా నీటి వల్ల ప్రమాదం జరగడము, ఇవన్నీ ఉన్నాయండి. పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శనీశ్వరుడు వలన అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు, మిగతా వాళ్ళు ఇస్తారు. కానీ కాకపోతే స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా మీ ఇంట్లో కూడా కళ్యాణ వేడుకలు స్లో అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు అలాగే దాంపత్య జీవితం స్లో. అలాగే గురు ప్రభావం వల్ల కూడా మీకు చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండడము, తలవంతలకు వచ్చే ధనయోగ ప్రాప్తి కలగడము, అదృష్టవంతులుగా ఉండడము, సేవకాజనం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక్క బుధ శుక్రులు తారగదండి. భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే సూపర్. అంటే ఏం చేస్తారు? భాగ్యస్థానంలో బుధ శుక్రులు అంటే తీర్థయాత్రలు చేయిస్తారు అండి మీ చేత. అసలు బుధ శుక్రులు మంచివాళ్ళు అంటారా? ఏమీ కాదు.
కానీ వాళ్ళే మీకు బాగా డెవలప్ మిమ్మల్ని బాగా చేస్తారండి. తీర్థయాత్ర చేయడము, గురువుగారితో వెళ్ళడము, ముఖ్యంగా శక్తి పీఠాలను దర్శించుకోవడానికి అవకాశం ఉంది అమ్మవారు. అలాగే చాలామంది కొంతమంది నైమిసారణ్యం అంటారు సరే, ఆ నైమిసారణ్య యాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి. ముందర గురువుగారితో పాటు వెళ్తారు. అది ఇక్కడ సౌఖ్యం ఏంటంటే గురువుగారితో పాటు ఎవరు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగవు అని శాస్త్రం. అంతేకాకుండా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థాన బుద్ధుల వల్ల విదేశ పర్యటన చేస్తారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఐశ్వర్య ప్రాప్తి. విదేశాలకు వెళ్తారు షూటింగ్ల రీత్యా, విదేశాలకు వెళ్తారు చదువు రీత్యా, పర్సనల్ విషయాల రీత్యా అద్భుతంగా భాగ్యస్థానం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. పైగా మీ 12th హౌస్ లాడు శుక్రుడు ఎక్కడున్నాడు? భాగ్యంలో ఉన్నాడు. అంటే మీకు తెలియదే ఉందండి, ఎందుకంటే ముత్తుకుంటాగా ఫారిన్ అని వెళ్ళి తీరుతారన్నారు, సందేహం లేదు, ఖచ్చితంగా వెళ్తారు. అంటే మీ జాతకాల రీత్యా ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుంటారంటే వాళ్ళు వెళ్తారు. అంటే మనందరం వెళ్ళిపోతామా? లేదు. సరే, ఏదేమైనా 10th హౌస్ ప్రభావం కూడా అదే కుజ కేతు చంద్రుల వలన మీకు అద్భుతంగా ఉందండి. 10th ప్రభావం అంటే దశమస్థానము. అంటే ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారు మీరు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉన్నవారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండం. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమే లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుందండి. వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. అద్భుతంగా ఉంది. కానీ 11వ భావంలో చూస్తే కుజుడితో కలిసి చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది యాక్చువల్గా కుజుడితో కలిసి ఉంటే బాగా లాభస్థానంలో చంద్రమంగళ యోగంలో ఉండే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు అద్భుతం ఫలితాలు ఉండాలి. కానీ శనీశ్వరుడు చూడడం వల్ల వాళ్ళకి కూడా ప్రాబ్లమ్సే. అంటే కుజుడి ప్రభావం వలన నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నష్టాలు, మీరు లాభాలు కూడా, అంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో కూడా కొంచెం నష్టాలు చూడడానికి అవకాశం ఉంది. కొంచెం భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ మీ వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, శనీశ్వరుడు వలన, కుజుడు వలన మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే, ఎందుకంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదొకటి బయటపడాలన్నా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడము, శనీశ్వరుని ఆరాధించడం వల్ల దోషాలు చాలా పరిహారం అవుతాయి. ఏదేమైనా అమ్మవారి పూజలు బాగా ఎక్కువ చేసుకోవాలంటే, అందుకనే మీరు చూడండి, అమ్మవారి క్షేత్రాలు దర్శనాలు చేసుకోబోతున్నారు, మీరు నైమిసారణ్య యాత్రలు చేయబోతున్నారు. ఇవన్నీ చాలా భగవంతునికి ఆశీస్సులు. సో ఈ విధంగా మీరు పూజలు చేసుకోండి. ఎటువంటి సంకటాలు కలగకుండా చక్కగా వృద్ధిలో ఉంటారు మీరు. ధనురాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీ రాశినే గురుడు చూడడం చక్కగా హార్స్ రైడింగ్ చేసుకుంటూ ఉంటారు. హస్త సంపద ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తెలివిగా ఉన్నవారుగా ఉంటారు మీరు. ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో మీకంటే మనగాళ్ళు ఎవరు ఉండరు. అంత అద్భుతమైన సలహాలు ఇస్తుంటారు. జ్ఞాపశక్తి ఎక్కువ, ధనప్రాప్తి ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ టూర్స్ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ టూర్స్ ఉంటాయా? అవును, ఉంటాయి. ఎందుకని కాన్ఫిడెన్స్ చెప్తున్నావా నువ్వు అంటే, చాలా రీజన్స్ ఉంటాయి కదండి. అవన్నీ చెప్పుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా శనీశ్వరుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని. సరే, ఆయనే దోషకారకుడు అవుతాడు. సరే, పక్క చెప్పుకుందామండి. కుటుంబంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా రాహు వలన, రాహు ప్రభావం వలన, గురుడు కూడా చూడడం వల్ల రాహుని చక్కటి ప్రయాణాలు, ఎక్కువగా మీకు అన్ని విషయాల్లో కలిసి రావడాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడాలు, వార్తా సంస్థలో పనిచేసే వాడికి అద్భుతంగా రాణించడాలు ఇది చాలా బాగున్నాయండి. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. అలాగే మీకు శనీశ్వరుడు ఉండగా 4వ భావంలో, శనీశ్వరుడు ఉండగా 4వ భావంలో, 2వ ఇంటి వాడు 4వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే, ఎక్కువగా 4th భావంలో శనీశ్వరుడు వలన మీ చదువులో చాలా ఆటంకాలు ఎదురవుతుంటాయి. చదువు కోసం వెళ్ళవలసిన వాళ్ళు కూడా దెబ్బలు తగిలి ఇంట్లో కూర్చుంటుంటారు కొంతమంది. అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా అంత అద్భుతంగా ఉండదండి. ఆవిడ కూడా ఆపరేషన్స్ చేయడమో, హాస్పిటల్లో ఉంచడమో ఏదో జరగబోతోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సూచనలు తప్ప భయపడవలసిన అవసరం లేదండి. అంటే ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పడం కోసం చెప్తున్నాను. తల్లిగారికి చిన్న చిన్న ఇబ్బందులు, యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే తల్లిగారికి నీటి వల్ల ప్రమాదాలు, లేకపోతే తల్లిగారికి పాదాలకు దెబ్బలు తగలడానికి ఉంటాయి, అవకాశాలు ఉన్నాయి. అంటే అది ఉంటాయంటే నిజంగా జరిగిపోవాలి. లేదంటే వాళ్ళ జాతకం అద్భుతంగా ఉంటే మరి ఇవన్నీ జరగవు. ఏదైనా సంతానం విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా సంతానం విషయంలో ధనుర్రాశి వారికి సంతానం విషయంలో, అంటే సపోజ్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరు ఉన్నారనుకోండి, పదే పదే ఎందుకు చెప్తున్నారో అదవా అని తిట్టచ్చు నన్ను. అంటే ఎందుకంటే కుజుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, కుజుడికి శనీశ్వరుడు ప్రభావం ఉంది కాబట్టి, గ్రహయుద్ధం కూడా ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు లేడీస్ చెప్తున్నారండి, డెలివరీస్ ఎప్పుడు జస్ట్ డెలివరీ అవ్వబోతున్నారు, నార్మల్ డెలివరీ అవుతుందా కాదా? నార్మల్ డెలివరీ కాదు. డాక్టర్ సలహాల వలన మీకు సెజరియన్ ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీస్తారు. బిడ్డ తల్లిగారి సేఫ్.
భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు ఉన్నారు కదండి, డాక్టర్స్ పక్కన మీ వాళ్ళతో ఉంటారుగా, భయపడాల్సిన అవసరం ఏముంది? చక్కగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కుజుడు ప్రభావం వల్ల అండి. అలాగే పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోండి. బయటికి పంపించేయడం, అంటే బళ్ళు ఇచ్చేసి స్కూటర్లు బళ్ళు ఇచ్చేసి పంపించడం చేయకండి. కొద్ది జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేవని కూడా జాగ్రత్తలే, భయపడడానికి మాత్రం కాదు. అంతేకాకుండా మీ గురుడు సప్తమస్థానం ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అంటే ముఖ్యంగా భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. శుభకార్యాలు శుభాలు జరుగుతాయి. విహారయాత్రలు చేసుకొని ఉంటారు. మంచి మంచి బట్టలు కొనుక్కుంటుంటారు. అద్భుతంగా ఉంటుంది. కానీ చూడండి, బుధ శుక్రులు అష్టమ భావంలో ఉన్నారు. అమ్మ బాబాయ్, అష్టమ భావంలో శుక్రుడా? ఏం భయపడకండి. ఎందుకు 6వ ఇంటి వాడు ఎందులో ఇంట్లో ఉన్నాడు? బుధుడు కర్కాటక రాశిలో బుధుడు అంటే వాడు ఫారిన్లో ఉంటారండి. మీకు తెలుసుగా, నాకు తెలుసు. ఫారిన్లో చాలా జాతకాలు చూశాను కాబట్టి. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు ఫారిన్లో ఉండడము, ఫారిన్ ద్వారా ధన సంపాదన ఉండడము, ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా సరే మీరు ఎటువంటి అవ్వవు. అయినా సరే దీర్ఘాయుర్దాయం ఉండి ఎక్కువ కాలం బతకడం జరిగి తీరుతుంది. మీరు ఎక్కువ కాలం ఉంటారు. ప్రభుత్వం ద్వారా సంపాదన ఉంటుంది. నేను చెప్పేవన్నీ కూడా మామూలుగా చెప్పడంటే కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తుంటాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇలా కాంబినేషన్ బాగుంటుందండి మీకు. కాకపోతే ఏంటంటే శుక్రుడు అష్టమంలో ఉంటేట వాళ్ళకి ఆల్మోస్ట్ మీకు కూడా చూసుకోండి జాతకాల్లో. అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే వాళ్ళ బతికినంత కాలం కూడా ధనప్రాప్తి ఉంటుందిట. ధనానికి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానంలో కేతుతో కలిసి చంద్రుడు అంటే తీర్థయాత్రలు చేయడంలో మీరే మనగాళ్ళు. ఖచ్చితంగా తీర్థయాత్రలు చేస్తారండి. చాలా బ్రహ్మాండంగా వెళ్తారు. పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎందుకంటే చంద్రుడితో కలిసి కేతువు అంటే కేతు బలవంతుడు అయిపోలా, భాగ్యస్థానం లేడు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ఆ క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, నైమిషారణ్య దర్శనాలు గురువుగారులతోటి. ఎంత బాగుందండి. భాగ్యస్థానంలో కేతువు, ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా బుధుడు ఎలా చెప్తున్నాను. అంతేకాకుండా చదువులు రీత్యా ఫారిన్ వెళ్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు కంటే రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పుకుందాం. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కేతువు కుజ సమానుడు కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంటారండి. మీరుంటారు, బాగుంటారు. అంతేకాకుండా 10th హౌస్లో కుజుడితో కలిసి చంద్రమంగళ యుగం బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ ఏమైంది? శనీశ్వరుడు ఆయన ఊరుకుంటాడా? పైగా వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు దశమస్థానం చోట్ల. అయితే ఏంటి? ఏమీ లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఉంటుంది జరా, గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అంటే ఏంటి? ఏ రకమైన ప్రమాదాలు? నీటి వలన కానీ, వర్షాల వలన కానీ, గాలి వలన కానీ ప్రమాదాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. పాదాలకు సంబంధించిన దెబ్బలు తగులుతాయండి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా జరుగుతాయి అంటే, మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తుంటారు కదా, ఉద్యోగం కోసం వెళ్తుంటారు. అక్కడ అటువంటి పరిస్థితుల్లో దారిలో ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా లేకపోతే ప్రయాణాలు చేస్తున్నా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. నీటి వల్ల కూడా ప్రమాదం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా విపరీతంగా సోది కొట్టి చంపేయడం కాదండి. ఇవన్నీ కూడా ప్రతిదీ జాగ్రత్తగా చెప్తాను తప్ప మిమ్మల్ని భయపెట్టేసి నేనేదో డెవలప్ అవుతాను ఏమీ ఉండదు. ముఖ్యంగా మీ యొక్క సంతోషమే నా సంతోషం. ఖచ్చితంగా మాట కరెక్ట్. సరే, పక్క పెడదామండి. లాభస్థానంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి, గురుడు చూస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తి కలుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన లాభాలు ఉంటాయి. భాగ్యము, లాభస్థానాల వలన ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తితో పాటు ఆరోగ్య ప్రాప్తి కూడా ఉంటుంది. కాబట్టి శనీశ్వరుని పూజించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిరంతరం పూజించడం వల్ల ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా గోడ్డలతో పోయేదానికి గోడ్డతో పోతుంది మహానుభావ, ఏ యాక్సిడెంట్స్ ఉండవు అని ఫినిషింగ్ టచ్లో చెప్పడం జరిగింది. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుంది. భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ధన విషయంలో, కుటుంబం విషయంలో ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. ధనంతో పాటు భగవంతుడి దయ వల్ల మీకు ఆభరణ సౌఖ్యం కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు. అలాగే మీ రాష్ట్రాధిపతి శని కూడా చక్కగా బాగుండడం వల్ల పర్యటనలు అంటే అంక చెప్పండి, ప్రయాణాలు చెప్పుకుందాం. ప్రయాణాలు బాగా చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి మీరు. అంతేకాకుండా మీ చెల్లెళ్ళు బాగా కలుస్తారండి. చెల్లెళ్ళు ఉంటారు కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు కలవడానికి అవకాశం ఉందండి. కానీ చిన్న ప్రాబ్లం ఇక్కడ ఏంటి? ఏం లేదండి, శనీశ్వరుడు హాగా మంచి చేస్తున్నప్పుడు మీకు కుజుడు నేను ఉన్నానని చెప్పని శనీశ్వరుడు చూస్తున్నాడు. వలన ఏమవుతుంది? చిన్నపాటి యాక్సిడెంట్ జరగడానికి, మీరు ప్రయాణాల్లో మీరు షార్ట్ జర్నీ చేస్తారు కదా, ఆ ప్రయాణంలో మీకు దెబ్బలు తగలడానికి లేదా పాదానికి సంబంధించిన దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి. నీటి వల్ల కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే నీటి వల్ల అంటే స్విమ్మింగ్ పూల్ కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, జనరల్గా కొన్ని సందర్భాల్లో మనం గురుగారితో వెళ్ళినప్పుడు చేయవలసి వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయండి.
వాళ్ళకి కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అదొక్కటి జాగ్రత్త తప్ప మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి. కుజుడు కూడా చతుర్థాధిపతి అయ్యాడు కదా, చతుర్థాధిపతి అయ్యాడు. ఆయన కూడా అంత అద్భుతం ఫలితాలు ఇస్తాడా మకర రాశి వారికి? ఇవ్వరు కదండి. ఎందుకంటే ఏం చేయాలి, తల్లి గారికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఎంతో కాలంగా ఆవిడ చేయించుకుందాం ఆపరేషన్ ఇప్పుడు చేయించుకోవడము, ఇవన్నీ జరుగుతాయండి. రైతులకు కూడా నష్టాలు తప్ప పంటలో లాభాలు రావు. వాళ్ళకి గాలి వలన వర్షాల వలన వీళ్ళకి పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉన్నాయండి. ఏదైనా సంతాన విషయంలో చాలా ఇబ్బంది పడతారు మీరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఏదైనా గురు ప్రభావం వల్ల, మకర రాశికి గురు ప్రభావం వల్ల కూడా మీకు చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారండి. మీరు అదృష్టవంతులుగా ఉంటారు. మేనమామలకి బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ రాకుండా హాయిగా కాపాడతారు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అలాగే శత్రువుల వల్ల ఏమాత్రం ఇబ్బంది పడరు. బుధ శుక్రులు సప్తమ భావంలో ఉన్నారు కదండి. బుధ శుక్రులు మంచివారే. నేను సప్తమ భావంలో బుధ శుక్రులు అంటే చక్కటి వస్తువులు కొనుక్కుంటారండి. సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. బుధ శుక్రులు సప్తమ భావంలో అంటే చక్కటి భర్త, చక్కటి భార్య, అందంగా ఉండడము, ఆనందంగా ఉండడము, వాళ్ళు విహారయాత్రలు చేయడం జరుగుతుండో ఈ కాళ్ళు చూసుకోండి. సప్తమ భావంలో అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అని అంటాం కదా. ఈ అదృష్టం మీకు ఉంది కదా. బుధ శుక్రులు ఉన్నారు కదా, భార్యాభర్తలు అనురాగానే పెళ్ళైన వారు చక్కగా విహారయాత్రలు చేస్తారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంది. అదృష్టం చాలా బ్రహ్మాండంగా, సప్తమ చాలా ఎక్స్ట్రాడినరీ. చక్కగా పెళ్లి చేసుకుంటుంటారు. అది అద్భుతం. చాలా చాలా మంచి పనులు జరుగుతాయండి. ఇంకా అష్టమ స్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు మంచివాడు కాదండి. ఎందుకంటే అష్టమ స్థానం దోషం ఉంది కదా, అరివులు కూడా వచ్చేస్తున్నారు. అంటే 23, 24 తారీఖులో చంద్రుడితో కలిసిన కేతువు ఉన్నప్పటికీ ఆయన చెడు ఫలితాలు ఇవ్వడం కంటే శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అష్టమ స్థానంలో. అంటే మంచి ఆయుర్దాన్ని ఇస్తాడు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తూ ఉంటాడు. ఇంకా భాగ్యస్థానం చూసుకుంటే, భాగ్యస్థానంలో కుజుడితో కలిసి చంద్రుడు కదా, అమ్మ బాబాయ్ చాలా బాగుంటుందండి. కుజుడితో కలిసి చంద్రుడు అంటే మీకు భాగ్యం ఇవ్వాల్సిందే. కానీ అక్కడ శనీశ్వరుడు చూస్తున్నాడే. అంటే చంద్రుడికి, అంటే చంద్రుడికి కదలేదు పక్క పెడదాం, కుజుడికి శనికి గ్రహయుద్ధం ఉంటుంది తెలుసు కదా మీకు. ఆ గ్రహయుద్ధంలో కుజుడికి శనికి గ్రహయుద్ధం వలన, ఫైటింగ్ల వలన కుజుడు బలవంతుడు అవుతాడు. అది ఎందుకో నాకు తెలుసు. అది పెద్ద చెప్పాల్సిన అవసరం లేదండి. కుజుడు బలవంతం అయినప్పటికీ కూడా తీర్థయాత్రలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గురువుగారితో పాటే వెళ్ళండి. మీ అంతటా మీరు వెళ్ళారంటే యాక్సిడెంట్లు అవుతాయి. గురువుగారితో పాటు ఎందుకు వెళ్ళాలి? ఆయన మహానుభావుడు కదండి, దైవం సంబుద్ధుడు కదా. వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి గురువుగారులకి అమ్మవారికి ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పరివారాన్ని కూడా అమ్మవారు కాపాడుతూనే ఉంటుంది. అది గురువుగారి ప్రభావం ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు గొప్పతనం అదేనండి. అందుకే మన గురుగారు వదలకూడదు. ఆ పాదసేవ చేసుకోవడము, వాళ్ళని పూజించడము ఏదో చేస్తూనే ఉండాలి. మీ గురుగారు, మీ లెక్చరర్ అయినా గురువుగారే మీకు. అది గ్రేట్ అండి. అలా చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు కూడా దారిలో అంటే విమానాలు ఎక్కిన తర్వాత కాదండి, ఈ దారిలోనే చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, యాక్సిడెంట్స్ అవ్వడము, కొంతమందికి, అందరికి కాదు, అలా కొద్దిగా వీళ్ళకి కాళ్ళకి దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడడం జరుగుతుంది. అందరికీ జరగాలని లేదండి. మరీ చెప్తాను నేను. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సూచనలు మాత్రమే జరుగుతాయేమో, జాగ్రత్తగా ఉండండి. సరే పక్క పెడతానండి. ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. వేదశాస్త్ర కోవిదులకి, ఆగమశాస్త్ర పండితులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి కూడా చాలా ఆదాయం బాగుంటుంది. అలాగే మీ లాభస్థానం అదే మీ వ్యయభావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి గుర్రాలు కొనుక్కోవడం వల్ల, అశ్వాల మీద రైడింగ్ చేయడం వల్ల ధనం ఖర్చు బాగా అవుతుంది. దేవతారాధన, దైవగ్రహం, దైవుడి యొక్క ప్రభావము మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్వించడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. అందుకనే శనీశ్వరుని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల సకల దోషాలు పరిహారమయ్యి గొడ్డలతో పోయేదానికి చిన్నపాటి దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి చెప్పేది ఏముందండి, ఫారిన్కి రెడీగా ఉండండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి పదే చెప్తున్నాను. నాకు తెలిసి రీజన్ ఏంటో కూడా తెలుసు. సో పక్క పెడదాము. ఏదైనా మీ రాహు ప్రభావం వలన, గురుడు చూడడం వలన కొద్దిగా మీకు చిన్న ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదురైనప్పటికీ కూడా సౌఖ్యంగానే ఉంటారు. మిమ్మల్ని ఎప్పటికీ ఇక్కడ రాహు వల్ల వచ్చే దోషాల నుంచి పరిహారం అవుతూ మిమ్మల్ని సర్వదా రక్షగా చూసేవాడు ఎవరయ్యా అంటే మహానుభావుడు గురువుగారే. కానీ శనీశ్వరుడు మాత్రము కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల యొక్క దూరాలు, ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతాలు ఉండడాలు, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుందండి. నీటి వలన ప్రమాదాలు, మోకాలు కదండి, పాదాలకి దెబ్బలు తగలడాలు, దానివల్ల ఇబ్బంది కలగడాలు, అలాగే చిన్నపాటి యాక్సిడెంట్ అవ్వడాలు,
ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా మీకు రైతులు కూడా డబ్బులు సకాలంలో అందకపోవచ్చు, పంటలో నష్టాలు రావచ్చు వర్షాల వలన. గొప్ప అదృష్టం ఏంటంటే గురుడు మీకు పంచమ స్థానంలో ఉండడమేనండి. మీ పిల్లలు అబ్బాయిలకి, ముఖ్యంగా అబ్బాయిలకి ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేకపోతే న్యాయపరమైన చట్టపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదండి, అందరికీ ఉండాలి ఏం లేదు, ఉంటే మీ జాతక ప్రభావం వలన, కుంభరాశి వారి జాతక ప్రభావం వలన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏంటి వాళ్ళు సక్సెస్ అవుతారా? నిజమే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకు? గురు ప్రభావం వలన ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. వాళ్ళకి మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డోంట్ వరీ, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న, అదే స్పెక్యులేషన్లో ఉన్న బాగా డబ్బు సంపాదించుకుంటారు. బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి. అలాగే నటన రంగంలో, సాహిత్య రంగంలో బాగా రచయితలుగా, కవులుగా ధన సంపాదన బాగా ఉంటుంది. ఏదైనా ఆరో భావన బదుసుకులు కరెక్ట్ అంటారా? కాదండి. అయినప్పటికీ వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు అంటే మేనమామలకి, మేనత్తలకి బాగా కలిసి చేయడము, శత్రువులు లేకుండా చేయడము, ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా చేయడము, అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సేవకాజనం ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా సప్తమ భావంలో రవి బుధులు ఉన్నారు కదా, రవి బుధులు 30 తారీఖు వస్తున్నారు కూడా ఇంకోసారి చెప్దాము. కానీ కేతువుతో కలిసిన చంద్రుడు అక్కడంటే కేతు మిక్కిలి బలవంతులైపోతాడు 23, 24 తారీఖుల్లో. అంటే వివాహ శుభకార్యాల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఇష్యూ చెప్పాలండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు కరెక్ట్ అంటారా? కాదండి. ఎందుకంటే చంద్రమంగళం యోగం ఇస్తాడు కరెక్టే, కానీ అష్టమ స్థానంలో కుజుడికి శని దృష్టి ఉండడం వలన యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉందండి. రోడ్డు ప్రమాదాలు కానీ, నీటి వల్ల ప్రమాదాలు కానీ, అగ్ని వల్ల ప్రమాదాలు కానీ జరగడానికే అవకాశాలు కుంభరాశి వారికి ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగిపోతాయా? ఏమీ జరగవు. ఎందుకు జరగవు మీరు ఎందుకు చెప్తున్నావు అంటే చెప్పడం మాత్రం సూచనలేనండి. ఎందుకు జరగవు అంటే మాత్రం మీరు పూజించే భగవంతుడు లేడా మనల్ని కాపాడ్డాయన? మనకి రమణ మహర్షి గారు చెప్పారు కదండి. మనకి ఏం చెప్పారో నాతో చెప్పలేదా అంటారు మీరు. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే ఒక సింపుల్గా పాయింట్ చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుతాయి అని ముందుగా అది తెలుసుకున్నా, ఎవరైతే భగవన్ నామ స్మరణతో ఉంటారో, భగవంతుని డెడికేటెడ్గా పూజిస్తుంటారో, గొడ్డలతో పోయేదానికి, యాక్సిడెంట్స్ బాగా విపరీతంగా అయ్యేదానికి సింపుల్గా చిన్న దెబ్బ తగిలి బయటకు వస్తారు అని. కానీ మీ ప్రాణగండం లేదండి. ఎందుకంటే శనీశ్వరుడు అష్టమ స్థానాన్ని చూస్తే చాలు వాళ్ళకి ప్రాణగండం లేదంటే. చిన్న చిన్న దెబ్బలతో బయటపడతాం. అదే మనిషి అన్న తర్వాత ఎవరికో అక్కడ చోట కర్మ ఎవరిని వదలదా అంటాం కదా, చిన్న చిన్న దెబ్బలతో బయటపడిపోతాం. ఏంటి భయం ఏంటంటే మనకి? మీరు పూజిస్తున్న భగవంతుడు లేడా? ఈశ్వరుడు లేడా? బ్రహ్మాండం. సరే, ఆ పక్క పెడదామండి. ఏదైనా భాగ్యస్థానం, లాభస్థానం కూడా బాగా విపరీతమైన డబ్బులు వస్తాయండి మీకు. మీరు చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. మీరు సపోజ్ యాస్ట్రాలజర్స్ కూడా చెప్పాలంటాయి. యాస్ట్రాలజర్స్ కుంభరాశిల వారు ఉంటే వాళ్ళకి ధనయోగం, ధనప్రాప్తి బాగా పెరుగుతుంది. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, వాక్శుద్ధి పెరుగుతుంది, వాళ్ళకి ధనాదాయం బాగా పెరుగుతుందండి. ప్రొఫెషనల్గా కొంచెం వీక్ అవుతారు. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఎందుకు వీక్ అవుతారు? ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకి ప్రయాణాలు చేసేటప్పుడు వాళ్ళకి కూడా భగవంతుడు వదిలిపెట్టడానిగా వాళ్ళకి కూడా చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి పాదాలకి. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుణ్ణి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన చక్కటి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీనరాశి వారికి శనీశ్వరుడే రాశిలో ఉన్నాడండి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే కుజుడు చూడడం వల్ల ఇప్పుడు చికాకులు, గొడవలు, ముఖానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ముఖానికి సంబంధించిన ఇబ్బందులు, ఆపరేషన్స్ అంటాం కదా, దెబ్బలు తగులుతుంటాయి. ముఖానికి సంబంధించిన వాటిలో దెబ్బలు తగులుతాయి. ముఖ్యంగా కంటికి కానీ ఎప్పుడు మనం కొంతకాలం చేయించుకుందాం ఆపరేషన్స్ అని పెండింగ్ పెడతారు కొంతమంది. అవి చేయించుకోవడము, కొద్దిగా ఐ ఆపరేషన్స్ అంటాం కదా, అదొకటి. అలాగే పంటికి సంబంధించిన వాటిలోనూ, చెవికి సంబంధించిన వాటిలోనూ, ముఖానికి సంబంధించిన వాటిలో కూడా మీకు దెబ్బలు తగలడానికి లేకపోతే నీటి వలన ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పాదాలు జాగ్రత్త చూసుకోండి. పాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో, పాదాలకు సంబంధించిన విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. కుటుంబ పరంగా కూడా, ధనపరంగా కూడా సకాలంలో డబ్బులు చేతికి అందవు. జాగ్రత్తగా ఉండాలి. గురుడు ఒక్కడే మిమ్మల్ని కాపాడతాడండి. ధనధాన్య వస్తు వాహనాలు ఇవ్వడమే కాకుండా
ఆయన వేదశాస్త్ర విద్య అభివృద్ధికి కారకుడు అవుతాడు ఆయన గురువుగారు. అలాగే బంగారాభరణాలు అందరికీ కాదండి, వాళ్ళ జాతకాల రీత్యా కొనుక్కుందాం కూడా కొనుక్కొని తిరుగుతారు అంతే. అంతేకాదు గురు ప్రభావం వలన మీకు చదువులో బాగా ఆటంకాలు లేకుండా బాగా రాణించడం, ఆటంకాలు ఉండవు. తల్లిగారికి బాగుంటుంది, సేఫ్. మీ తల్లిగారు మీ మదర్ సేఫ్, ప్రశాంతంగా ఉంటారు ఆవిడ. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల రైతులు కూడా డబ్బులు సకాలంలో బాగా ఉంటాయి. ఇంకా చెప్పాలండి, బుధశుక్రులు బ్రహ్మాండంగా పంచమస్థానంలో సూపర్గా ఉన్నారుగా. ఇద్దరు మంచివాళ్ళు కాదు, కానీ కోణాధిపతి సరే అవన్నీ డీటెయిల్గా అక్కర్లేదు. కానీ పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సినిమా రంగంలో మీరు బాగా ఉంటారండి. కళారంగం ఉంటారు కదా, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా మంచి డ్యాన్సులు చేసుకుంటూ చక్కటి సంగీతం పాడుకుంటూ బాగా అందంగా తయారవుతూ ఉంటారు. పెర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతుంటారు, మంచి మంచి డ్రెస్సులు మార్చేస్తూ ఉంటారు. వేసిన డ్రెస్ వేయకుండా అలా కనిపిస్తూనే ఉంటారు మీరు. మరి బుధశుక్రుల కాంబినేషన్ అంత బ్రహ్మాండంగా ఉంటుందంటే సందేహం లేదు. నేను చెప్పింది ఇప్పుడు తప్పవుతుంటాయి. బుధశుక్రులు అంత అద్భుతం మంచి ఫలితాలు ఇస్తారు. వాహనాన్ని ఇస్తారు, మీకు అదృష్టాన్ని ఇస్తారు. స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా కుంభస్థలం కొనేట్ చేస్తుంటారు. అంతేకాకుండా కుంభస్థలం అంటే డబ్బులు వస్తాయని అర్థం. అంతేకాకుండా బుధశుక్రుల వలన ముఖ్యంగా భూములు అంటారు సరే, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. గట్టిగా చర్చలు అంటారు సరే, ఎక్కువగా డిబేట్స్ వాటిలో కూడా పాల్గొంటారు. చంద్రుడితో కలిసిన కేతువు రఘుబుధులు కూడా వచ్చేస్తున్నారు ఆరో భావంలోకి. అంటే ఏంటి ముఖ్యంగా చంద్రుడితో కలిసిన కేతువు చెప్పుకుందామండి. చంద్రుడితో కలిసిన కేతు ముఖ్యులు బలవంతులు అయిపోతాడు. 23-24 తారీఖులో కేతు బలవంతంగా ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి, సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కేతు వలన ఏ ఎగ్జామ్స్ రాయనండి, ఎగ్జామ్స్ రాయంటే మంచి మంచి ఎగ్జామ్స్ రాసినా సక్సెస్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. ఆయన ఇక్కడ చాలా కార్యోత్సాహము ఉండడము, కార్యానికి అనుకూలంగా ఉండడము, పదోన్నతి అని అంటాం కదా, చాలా అద్భుతంగా ఉంది. సప్తమ భావంలో కుజుడితో కలిసి చంద్రుడు తప్పు. మీనరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, భయపడకండి, నిజంగా జరగాలని లేదు. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే సందర్భంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, జనగా వివాహాలు లేట్ అయిపోతుంటాయి. కొంతమందికి వివాహాలు కుదిరిన లేట్, కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చా మీనరాశి వాళ్ళు ఉండుంటే వాళ్ళ కళ్యాణ మండపంలో అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అలాగే నీటి వల్ల ప్రమాదం ఉంది. అంటే బాగా వర్షాలు పడవచ్చు ఆ టైంలో. ఏది మీనరాశి వారికి మనం చెప్తున్నాను, అందరికీ కాదు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దెబ్బలు తగులుతుంటాయి, అగ్ని ప్రమాదం ఉంటుంది. భార్య భర్తల యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. భార్య భర్తలకు కూడా యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదైనా అష్టమ స్థానం గుడి చూడడం వల్ల ప్రాణగండం లేదు. అంటే మీకు చిన్న చిన్న దెబ్బలు భగవంతుడి దయ వల్ల బయటపడిపోతుంటారు, దెబ్బలు తగలవు. అదొకటి ఉందండి. ఇంకా చెప్పాలంటే అష్టమ స్థానం బాగుంది కాబట్టి సేవకాజనం బాగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే 9th హౌస్ లార్డ్ కూడా మీకు అద్భుతంగా లేడండి ఆయన కుజుడు. కాబట్టి మీరు తీర్థయాత్రలు చేయాలన్నా, విదేశ పర్యటన చేయాలన్నా కూడా దెబ్బలు తగులుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే సిజరిన్ ఆపరేషన్స్ కానీ లేకపోతే బ్లడ్ కనపడడం కానీ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 10th భావానికి గురుడు చూడడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ పరీక్షలు బాగా ఉంటారండి. మీరు ఒక దేవాలయాలకు అధికారిగా ఉండడము, న్యాయ వ్యవస్థకి అధికారంగా ఉండడము, అడ్వకేట్స్గా బాగా రాణించడము, అలాగే వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా అద్భుతం ఫలితాలు ఉండడము చాలా బాగా జరిగిందండి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాహు ప్రభావం వలన 12వ భావం రాహు మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదండి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. కానీ గురు ప్రభావం వలన మీకు చెడు తక్కువను మంచి ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా మీనరాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏంటయ్యా అంటే, శనీశ్వరుని విడవకుండా తైలాభిషేకం చేసుకోవడము, ఆంజనేయ స్వామి గారికి సింధూరం రాయించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అస్సలు వదలకుండా కళ్యాణాలు చేయించుకుంటూ అనేక రకాలుగా పూజలు చేసుకుంటడం వల్ల మీకు ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుంది అంటారు కదా, అలా సింపుల్గా జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ అందరి అన్ని రాసుల వారికి చాలా బాగుండాలని, దీర్ఘాయుర్దాయం కలిగి ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పుకుందామండి. అంటే పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే పరిహారాలు ఉంటాయి. ముఖ్యంగా యాక్చువల్గా ఈ వారం మొత్తం కూడా శని కుజుల మీదే ఆధారపడిపోయి ఉందండి. మొత్తం అంతా కూడా ప్లానటరీ పొజిషను. మేషరాశి నుంచి మిథున రాశి వారి వరకు కూడా కుజశని యొక్క గ్రహయుద్ధంతో సతమతం అయిపోతున్నాం మనందరం అందరం వస్తాం కదండి. ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రాబ్లమ్స్ వలన చిన్న ప్రాబ్లమ్స్, ఫైటింగ్లు, రక్తపాతాలు ఏవో కనిపిస్తే అందరికీ ఏం కాదు. సో ఈ విధంగా మన రెమెడీస్ ఏం చేసుకోవాలి చెప్పండి సార్ అంటే, ఏం లేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు దేవాలయం సందర్శించడం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఇస్తున్నారో వాళ్ళే మనం కొలవాలి కదండి, అంతే కదా.
ఖచ్చితంగా శనీశ్వరుడు పూజించడం వలన, ఆయన కొలవడం వలన, అలాగే అభిషేకాలు చేయించుకోవడం వల్ల, శనీశ్వరుడికి తెలుసు కదా నువ్వుల నూనెతోటి మందపల్లి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, శనీశ్వరుడికి కొంతమంది జపాలు, తర్పణాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఇది చెప్తూనే ఉంటాను. ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడు కూడా సింధూరం రాయించడము, వడమాల, అలాగే తమలపాకులతో పూజలు, అప్పాల నైవేద్యాలు, వస్త్ర సమర్పణాలు చేయించడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు తగ్గుముఖం పడడమే కాకుండా ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ధ్వజస్తంభం దగ్గర దీపారాధన, అఖండ దీపారాధన చేయాలని చిన్న ప్రమించాలండి. చేస్తే శని వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలవడం, కళ్యాణాలు చేయించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి వలన కూడా వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఈ ఆగస్టులో మొత్తం కూడా లక్ష్మీదేవికి పెట్టిన పేరు మనకి ఆగస్టు మొత్తం శ్రావణ మాసం ఉంటాం కదా, అమ్మవారు ప్రభావం ఉంటుంది. అందుకే ఎవరైతే లక్ష్మీదేవిని నిరంతరం అష్టోత్తరాలతోటి, లేకపోతే దేవి ఖడ్గమాలు అంటారు సరే, అటువంటి వాటితోటి పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం చేయడం వల్ల, కలువ పూలు అంటే అమితమైన ఇష్టం ఆవిడికి, కలువ పూలతో చేయడం వల్ల, అలాగే తులసి దళాలు, మారేళ్ళ దళాలు కూడా చేయొచ్చు అమ్మవారికి. అలాగే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి చేయడం వల్ల, రకరకాలమైన పుష్పాలతో అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి ధనప్రాప్తి కలుగుతుందని చెప్పి నాకు తెలుసు. అంతేకాకుండా మీ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలన్నా కూడా అమ్మవారిని పూజించాల్సిందే. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారికి చాలా పవిత్రమైన మాసం కాబట్టి అమ్మవారిని అకుంఠితమైన దీక్షతో లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని ఎవరైతే కొలుస్తారో ఈ గ్రహాలు 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోవడమే కాకుండా గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు మనకు కలగకుండా దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తూ ఎటువంటి అనారోగ్య సమస్యలు పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే ప్రభావము లక్ష్మీనారాయణకు ఉంటుంది. కాబట్టి మనం ఈ వారం మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా లక్ష్మీనారాయణను పూజిస్తూ అమ్మవారిని, లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు, సౌఖ్యాలు కలుగుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.